అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతని నీతి ఆయను. విశ్వాసికి విశ్వాసమే మూలాధారం, విశ్వానికి విజయుడేసే రక్షణ మార్గం. నమ్ముకో యేసుని, మార్చుకో నీ జీవితాన్ని, వీడును దుర్నీతిని, పొందుకో ప్రభు నీతిని. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతని నీతి ఆయను. ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనములో ఐగుప్తీయురాలైన హాగరు అనే దాసిని మనం చూస్తున్నాం. అయితే ఈ హాగరు ఎవరు? ఐగుప్తీయురాలు. ప్రియులారా, అబ్రహాముకు ఐగుప్తీయురాలైనటువంటి హాగరు మరి ఎక్కడ నుండి వచ్చింది అనంటే, అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఆమెను అక్కడ నుండి తీసుకుని వచ్చాడు. దేవుడు హారానులో నుంచి అబ్రహాముతో మాట్లాడుతూ, నేను నీకు చూపించు దేశమునకు నీ పితరుల యొద్ద నుండి నీవు రావాలి, నేను నీకు చూపించు దేశానికి నిన్ను పంపుతాను అని దేవుడు సెలవిచ్చినప్పుడు అబ్రహాము భార్య శారాయి, అలాగే అబ్రహాము యొక్క అన్న కుమారుడు లోతును వెంటబెట్టుకొని తనకున్న యావదాస్తిని తీసుకొని కానాను దేశానికి వచ్చాడు. 12వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట చూస్తాం. కానాను దేశానికి అబ్రహాము వచ్చిన తర్వాత 10వ వచనములో మరి కరువు వచ్చింది. కనాను దేశములో కరువు వచ్చిందని చెప్పి అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి ఎప్పుడైతే వెళ్ళాడో, ఐగుప్తు దేశములో మరి అబ్రహాము దాదాపుగా అనేకమైన నష్టాలని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ఒక స్థానములో నిన్ను ఉంచాడు. ఆ ఉంచిన స్థానాన్ని విడిచిపెట్టి నాకు వేరొక స్థానం కావాలని నువ్వు కోరుకుంటే, దేవుడు ఒక ప్రదేశానికి నిన్ను వెళ్ళమన్నాడు. వెళ్ళమన్న ప్రదేశాన్ని కాకుండా నా ఇష్టం వచ్చిన ప్రదేశానికి నేను వెళతాను అని అనుకుంటే, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నీ జీవితంలో దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుని కోపానికి గురవ్వాల్సి వస్తుంది. అబ్రహాము ఐగుప్తు దేశానికి ఎప్పుడైతే వెళ్ళాడో 7 రకాల నష్టాలని కొని తెచ్చుకున్నాడు. ప్రియులారా, అబ్రహాము మరి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు మొదటిగా ఐగుప్తు దేశములో ఫరో కంటికి ఎవరు కనపడ్డారంటే శారాయి కనపడింది. ఫరో కంటికి శారాయి కనపడినప్పుడు ఫరో ఏమి చేశాడంటే ఆమెను తన ఇంటికి తెచ్చుకున్నాడు. అనగా అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళటం వలన కలిగిన మొట్టమొదటి నష్టం తన భార్యను కోల్పోవలసి వచ్చింది. అర్థమైందా? తన భార్యను కోల్పోవలసి వచ్చింది. రెండవ నష్టం ఏమిటంటే, అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళుట ద్వారా, ప్రియులారా, నన్ను బట్టి ఇదిగో వారు చంపుతారేమో అని చెప్పి భయపడ్డాడు. అనగా అబ్రహాము కలిగినటువంటి రెండవ నష్టం ఏమిటంటే,
ప్రాణ భయము పట్టుకుంది. ఐగుప్తు దేశానికి వెళ్ళటం ద్వారా కనాను దేశంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరిగాడు. కానీ ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి వెళ్ళాడో నన్ను చంపుతారేమన్నటువంటి భయము ఎవరికి పట్టుకుంది? అబ్రహాముకు పట్టుకుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, మూడవ నష్టం ఏమిటంటే అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళడం ద్వారా ఒక అబద్ధం ఆడాడు. లేడా? ఏం అబద్ధం ఆడాడు? ఈమెనా నా సహోదరి అని చెప్పి అబద్ధం ఆడవలసి వచ్చింది. ఇది మూడవ నష్టం. అంత మాత్రమే కాదు, అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళుట ద్వారా నిజానికి అబ్రహాము కష్టపడి ఏమాత్రం సంపాదించలేదు. కానీ శారాయిని బట్టి అబ్రహాముకు ఫరో కొన్ని బహుమానాలు ఇచ్చాడు. కొన్ని గొర్రెలను, కొన్ని గొడ్లను ఆ అబ్రహాముకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అనగా అబ్రహాము కష్టపడి సంపాదించలేదు, కానీ ఏదో ఫరో ఇచ్చినటువంటి ధనాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా అది కష్టపడి సంపాదించిన ధనము మాత్రము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని బట్టి వచ్చింది ఈ ఆస్తి? శారాని బట్టి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఐదవదిగా అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళుట ద్వారా హాగరు అనే ఒక దాసి కూడా ఇంటికి ఇప్పుడు వచ్చింది. అబ్రహాము ఐగుప్తు దేశానికి పోకపోతే ఎవరు వచ్చేవారు కాదు? ఈ దాసురాలు వచ్చేది కాదు ప్రియులారా. అంత మాత్రమే కాదు, అబ్రహాము నిజంగా ఆ దాసితో పోయినప్పుడు ఒక కుమారుడు పుట్టాడు. దేవుడు నీకు వాగ్దాన పుత్రుడు పుడతాడు అని చెబితే వాగ్దాన పుత్రునికి బదులుగా దాసి కుమారుడు వాగ్దాన పుత్రుడయ్యే ప్రమాదంలో పడిపోయాడు. నిజంగా కుమారులు లేరు కాబట్టి ఇక ఎవరు తర్వాత ఆ తండ్రికి లేకపోతే అబ్రహాము సంపదకు, ఆస్తికి వారసులు ఎవరు కాబోతున్నారు? ఇష్మాయేలే వారసుడయ్యే ప్రమాదము అక్కడ పొంచుకొచ్చింది. ఆఖరిగా అబ్రహాము 13వ అధ్యాయం 5వ వచనం 2వ వచనం చదివితే, ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనంలో చదివితే అక్కడ ఏమని రాయబడింది? అబ్రహాము వెండి పైన చదివితే ఐగుప్తులో నుండి నెగెబుకు వెళ్ళాను అనగా ఐగుప్తులో ఉన్నప్పుడే ఏమున్నాయి అబ్రహాముకు? అక్కడ చెప్తున్నాడు, అబ్రహాము వెండి, బంగారములు, పశువులు వీటన్నిటినీ సంపాదించుకున్నాడు. పిల్లరా, 7వ నష్టం ఆత్మీయుడుగా కాక ఆస్తులు సంపాదించుకున్నవాడుగా మిగిలిపోయాడు అబ్రహాము. అర్థమైందా? అబ్రహాము ఆత్మీయుడుగా ఉండవలసిన వాడు, అబ్రహాము దేవునికి బలిపీఠాలు కడుతున్నవాడు, బలిపీఠములు కట్టడం మానివేసి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆస్తులు సంపాదించి అతని గురించిన సాక్ష్యం ఏమని రాయబడిందంటే బహుధనవంతుడు అన్నాడా? అక్కడేమన్నాడు చూడండి, బహుధనవంతుడై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. కారణం, దేవుడు నిర్ణయించిన స్థానం ఒకటి ఉంది, దేవుడు నిర్ణయించిన స్థలం ఒకటి ఉంది, దేవుడు నిర్ణయించిన ప్రదేశానికి వెళ్ళమన్న స్థలానికి వెళ్ళమన్నాడంతే. ఆ స్థలాన్ని విడిచిపెట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళమన్న స్థలాన్ని విడిచిపెట్టాడు, ఉండమన్న స్థలాన్ని విడిచిపెట్టాడు. అక్కడ కరువు వచ్చింది, కరువు భారముగా ఉన్నది. కానీ కరువున్నా కూడా దేవుడు ఉండమన్న స్థానాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. పిల్లరా, దేవుడు నిర్ణయించిన స్థానం నీకు ఒకటి ఇచ్చాడు. ఆ నిర్ణయించిన స్థానాన్ని నీవు విడిచిపెట్టి నేను ఇంకా సంపాదించాలని ఆస్తుల సంపాదన కోసం నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తున్నావు. దేవుడు నిర్ణయించిన ఒక కుటుంబం ఉంది, దేవుడు నిర్ణయించిన వ్యక్తి ఒకడు ఉన్నారు, దేవుడు నిర్ణయించిన ఒక వ్యక్తిని నీ జీవితంలో దేవుడు ప్రవేశపెట్టబోతున్నాడు. అంటే
దేవుడు ఒక వ్యక్తిని నీ జీవితంలో ఉంచాలనుకుంటున్నాడు. కానీ అయ్యో దేవుని చిత్తం కాదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుడు నిర్ణయించిన స్థానానికి వ్యతిరేకంగా ఎవరైతే అలాంటి కార్యం చేస్తారో ప్రియులారా, మొట్టమొదట నీకు బాగానే ఉంటుంది. నీ జీవితం చాలా అందంగా కనపడుతుంది, చాలా అనుకూలంగా కనపడుతుంది. మొట్టమొదట ఈ హాగరు ఇంటికి వచ్చినప్పుడు, హాగరు ఎందుకు వచ్చింది ఇంటికి? దాసిగా వచ్చింది. ఎందుకు వచ్చింది ఇంటికి? శారాయికి సహాయం చేయటానికి వచ్చింది. శారాయికి సహాయకురాలుగా వచ్చి ఇంటిలోనే ఉన్నది. దాదాపు 10 సంవత్సరాలు వారితోనే, ఆమెతోనే ఉండి ఆమెకు అనేక రకాలుగా చేదోడు వాదోడుగా ఉంది. ఇంటిలో సంతోషంగానే ఉంది. కానీ ఇది కొంతకాలమే. అర్థమైందా? దేవుడు ఇదిగో ఆ అపవాది నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, ఏదైనా ఒక దానిని ప్రవేశపెట్టి ఏమీ కాదులే, ఏమీ అవ్వట్లేదులే, ఏమీ జరగదులే అన్నట్టుగా నిన్నుంచి చివరికి నీవు నాశనమయ్యే స్థితికి తీసుకుని వెళతాడు. అర్థమైందా? నువ్వు అనుకుంటున్నావు నాకు అనుకూలంగానే ఉంది, ఈ ఉద్యోగం నాకు అనుకూలంగా ఉంది అని నువ్వు అనుకుంటావు, ఈ వివాహం నాకు అనుకూలంగా ఉంది అని అనుకుంటావు, ఏ పనైనా నువ్వు చేసే పని నాకు అనుకూలంగా ఉందని అనుకుంటున్నావు. దానిలో దేవుని చిత్తం ఉందా లేదా నువ్వు కనిపెట్టావా? దానిలో దేవుని చిత్తము లేకుండా ఇదిగో కొంత నీకు మేలుకరంగా ఉండొచ్చు, కొద్దిసేపు నీకు అనుకూలత ఉండొచ్చు, కానీ 10 సంవత్సరాల తర్వాత అదే శారాయి ఇప్పుడు ఇదిగో అబ్రహాముతో చెబుతున్నటువంటి మాట, ఇదిగో మనకు పిల్లలు లేరు కాబట్టి నీవు నా దాసితో పొమ్ము అనే మాట వాడిందండి. ఆలోచన చేశారా? దాసిగా ఉండలేదు కదా, ఇప్పుడు దాసి ఏమయ్యింది? భార్య అయ్యింది. చూసారా? నీవు దాసిని, దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు చేసే కార్యము ద్వారా నీ జీవితంలో నెమ్మదిగా ఏమి కొని తెచ్చుకుంటున్నావు? నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. అవును, ఇదిగో అక్కడ చదివితే 10 సంవత్సరాల తర్వాత హాగరు అను ఐగుప్తురాలిని తన పెనిమిటికి భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. ఎప్పుడైతే యజమానురాలును చులకన చేసిందో అప్పుడే ఇక శారాయికి కోపం పెరిగిపోయింది. ఎప్పుడైతే ఏమనుకుంటుంది, ఇక నుంచి వారసుడు నా కుమారుడే. ఆమెకు వారసులు లేరు, ఆమె గొడ్రాలు, ఆమెకు పిల్లలు పుట్టరు, ఆమె యజమానురాలే కావచ్చు, కానీ ఎవరు నన్ను గౌరవిస్తున్నారు, ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు? ఇదిగో నా భర్తగా ఊహించుకొని నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అన్నట్లుగా హాగరు ఎంతగానో ఊహించుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే నీచమైన దానిగా చూస్తుందండి. ఎవరిని? యజమానురాల్ని. అందుకే శారాలో కోపం, నెమ్మదిగా అసూయ ప్రారంభమైంది. అప్పుడు అంటుంది, నిజంగా ఈయన నా భర్త కదా, నా భర్త అయితే ఆమె ఏమిటి, ఆమె పెత్తనం ఏమిటి, ఆయన నా భర్త అంతే, ఈమె నా దాసి. ఈమె దాసిగా ఉన్నటువంటి ఈమె నా మీద పెత్తనం చేస్తుంది ఏమిటి? ఎప్పుడు వచ్చిందండి ఆమెకి తెలివి? 10 సంవత్సరాల తర్వాత వచ్చింది ఆమెకి తెలివి. కారణం ఏమిటో తెలుసా? దేవుని చిత్తాన్ని మనము అనుసరించకుండా నీవు చేసే వివాహం నీ పిల్లలకి, దేవుని చిత్తం జరగకుండా నీవు చదివించే చదువు నీ పిల్లలకి, దేవుని చిత్తం లేకుండా నీవు చేసే ఉద్యోగం, నీవు చేసే ప్రయాణం, నీవు చేసే వ్యాపారం ఏదైనా కూడా కొంత నీకు ఎలా ఉంటుంది? అనుకూలంగానే ఉంటుంది. కానీ రాను 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 దేవుని చిత్తం అది జరగకపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే
నిన్ను శ్రమల గుండా తీసుకుని వెళతాడు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించలేదు. నీవు జరిగించే కార్యము ఆత్మ సంబంధమైన కార్యం కాదు, కానీ అదేమిటో తెలుసా? అది శరీర సంబంధమైన కార్యం. ప్రియులారా, నిజానికి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి బదులు శరీర కోర్కెలకు అవకాశం ఇచ్చిన వారంగా ఉన్నాం. అందును బట్టే నిజంగా అబ్రహాము ఇంటిలో ఇప్పుడు శారాయి వలన నెమ్మది లేదు. అబ్రహాము ఇంటిలో ఇప్పుడు హాగరు వలన నెమ్మది లేదు. అబ్రహాము ఇంటిలో సహోదరులు లేకపోతే లోతు ఉన్నాడు, సహోదరుని కుమారుడు, వారి వలన కూడా ఏమి లేదు, నెమ్మది లేదు. అబ్రహాముకు బహుధనవంతుడై ఉన్నాడు. లోతు కూడా ఐగుప్తుకు వెళ్ళి బాగా సంపాదించుకున్నాడు. అయితే అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు ఏమొచ్చింది? కలహం వచ్చింది. పిల్లరా, సహోదరుని వలన కూడా ఏమి లేదు, సమాధానము లేదు. ఇంటిలో కానీ ఎక్కడ చూసినా సమాధానాన్ని కోల్పోయాడు. పిల్లరా, దీనికి కారణం అబ్రహాము అసలు హాగరును చేర్చుకున్నాడు. హాగరును చేర్చుకోవటంలో ఎవరు కారకులు చెప్పండి? హాగరును చేర్చుకోవటములో అబ్రహాము కారకుడుగా ఉన్నాడు. హాగరును చేర్చుకోవటంలో హాగరు కూడా కారకురాలుగా ఉంది. హాగరును చేర్చుకోవటంలో శారాయి కూడా ప్రత్యేకమైన కారణం. అంటే ముగ్గురు కూడా కారకులే ఆ విషయంలో. అబ్రహాము హాగరును చేర్చుకున్నాడు. మొదటిగా అక్కడ శారాయి, అక్కడ చదివితే ఆ దినాల్లో భార్యకు సంతానం కలగపోతే అక్కడ చెప్పి మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి, భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు అన్నాడు. పిల్లలు కనకపోతే ఆ దినాల్లో ఏం చేస్తారంటే దాసి ద్వారా పిల్లలు కని ఆ పిల్లలను తమ పిల్లలుగా పెంచుకుంటారు. అది ఆ దినాల్లో ఉన్నటువంటి ఆచారం. అయితే ఇప్పుడు ఈ దాసి పిల్లలు నా పిల్లలు అవుతారు అని ఊహించుకుంది ఎవరు? శారాయి. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ భార్యను శోధించాడు. అయితే ఇప్పుడు కనాను దేశానికి వచ్చారు. కనాను దేశములో ఇప్పుడు శారాయి ఎవరిని శోధిస్తుంది? అబ్రహామును శోధిస్తుంది. అంటే ఈ హాగరును చేర్చుకోవటానికి కారణం ఎవరు అంటే ఇదిగో శారాయి. మొట్టమొదటి కారణం ఎవరు చెప్పండి? శారాయి. అంటే శారాయి ఎక్కడుంది? ఎక్కడో లేదు. ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. నీవు శోధింపబడటానికి, నీకు శోధన రావటానికి కారణము నీకు ఎక్కడో కాదు. అర్థమైందా? నీవు శోధింపబడటానికి కారణం నీ భర్తే నీ కారణమై ఉండొచ్చు. నీవు శోధింపబడటానికి నీ భార్యే కారణమై ఉండొచ్చు. ప్రియులారా, శోధనకు ఈ అబ్రాహాము శోధింపబడుతూ ఉన్నాడు. అబ్రాహాము శోధనకు కారణం ఎవరు? శారాయి అని చూసాం. ఆమె ఎక్కడ ఉంది? ఇంటిలోనే ఉంది. ఇంటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారానే ఏమొచ్చింది? అబ్రాహాముకి శోధన వచ్చింది. ఆదాము హవ్వలు ఒక్కచోటే ఉన్నారు కదా. శోధన ఎవరి ద్వారా వచ్చింది? ఇదిగో అవ్వబోయి ఏం చేసింది? పండిచ్చింది. అనగా సర్పము ఎవరిని శోధించింది? అవ్వను శోధించింది. అవ్వ ద్వారా ఇప్పుడు ఆదాము ఏం చేయబడ్డాడు? శోధించబడ్డాడు. నీకు శోధన రావటానికి ఎక్కడెక్కడో కాదు, కానీ నీ ఇంటిలోనే శోధన ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటిలో ఉన్న వారి ద్వారా మనం అనేక సార్లు మనం ఏం చేయబడుతున్నాం? శోధించబడుతున్నాం. ఎప్పుడైనా ఆలోచన చేసావా? అయ్యో నా భర్త ద్వారా శోధన వచ్చిందా, నా భార్య ద్వారా శోధన వచ్చింది? అవును. కొన్నిసార్లు నీకు వచ్చిన ఫోను నువ్వు మాట్లాడకుండా ఏం చేస్తావో తెలుసా? నువ్వు మాట్లాడు అని ఇస్తావు. అంతే. ఎందుకు నువ్వు శోధనకు గురవుతున్నావంటే
నీవు చేసిన కారణమే, నీవు చేసిన పనుల ద్వారానే శోధన. అంతే. పిల్లలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే నువ్వు మాట్లాడని ఇచ్చి శోధనకు గురయ్యేటట్లుగా నడుచుకుంటున్నారు అనేక మంది. అమ్నోను అనే వ్యక్తికి ఒక స్నేహితుడు ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో ఎవరున్నాడు? ఆయన పేరు ఏం పేరు? యెహోనాదాబు కదా. ఏం చేశాడు? స్నేహితుడుగా ఉండి, స్నేహితుడు పక్కనే ఉన్నాడు ఎప్పుడు. ఒక రకంగా సోదరుడే, ఒక రకంగా సోదరుడు, మరొక రకంగా స్నేహితుడు. ఏం చేస్తున్నాడు? రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమిటి అన్నాడా లేదా? ఏమన్నాడండి? ఎలాగా? ఈ యెహోనాదాబు బహు కపటం గలవాడు. ఈ కపటంతో పక్కనే ఉండి అమ్నోను ఏం చేస్తున్నాడండి? శోధిస్తున్నాడు. అయ్యా, నువ్వు చిక్కిపోతున్నావు, కారణం ఏమిటంటే నా కారణం ఇదయ్యా అని చెప్పాడు. అవునా? అలాగైతే నువ్వేం చేయాలి? నువ్వు మంచం మీద పడుకోవాలి. అలాగైతే నువ్వేం చేయాలి? నువ్వు రోగి అయినట్టు నటించాలి. అలాగైతే నువ్వేం చేయాలి? మీ తండ్రి నీ వద్దకు వచ్చినప్పుడు నీ సహోదరి నీ దగ్గరకు వచ్చి భోజన పదార్థాలు సిద్ధపరచమని తండ్రికి చెప్పాలి. ఇవన్నీ బోధించిన వాడు ఎవరు? అవును, యెహోనాదాబు. ఎక్కడున్నాడు అతడు? పక్కనే ఉన్నాడు. నీ పక్కనే ఉన్న వారి ద్వారా నువ్వేం చేయబడుతున్నావు చెప్పండి? నువ్వు శోధించబడుతున్నావు. నీ ఇంటిలో ఉన్న వారి ద్వారా కానీ, నీ బంధువుల ద్వారా కానీ, నీ స్నేహితుల ద్వారా కానీ నువ్వు శోధింపబడుతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. అమ్నోను పాపము చేసిన వాడయ్యాడు. అమ్నోను శోధించబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, యెజబేలు ఉంది, అహాబు ఉన్నాడు. ఏంటయ్యా మూతి ముడుచుకొని కూర్చున్నావు అంది భార్య యెజబేలు. నేను నాబోతు ద్రాక్ష తోట అడిగాను, అతడు ఇవ్వలేదు, చాలా కోపడ్డాడు అంటే యెజబేలు ఏమంటుంది? నువ్వు ఇశ్రాయేలులో నువ్వు రాజ్యము చేయట్లేదా? నువ్వు రాజువు కదా, నీకు సిగ్గులేదా అని రెచ్చగొట్టింది. తాకీదులు తెప్పించింది, ముద్ర వేయించింది, 2 దొంగ సాక్షులను పుట్టించింది. ఇతడు రాజద్రోహం చేశాడు, ఇతడు దేవుణ్ణి ద్రోహం చేసి దేవుని మీద దేవదోషం చేశాడని చెప్పేసి 2 సాక్షులను పెట్టించింది. ఎక్కడున్నాడు? శోధించేవారు ఎక్కడో లేరు. అనేక సార్లు పాపములో పడిపోవటానికి నీ భర్త కారణం, నీ భార్య కారణం, నీ స్నేహితులు కారణం అయి ఉంటున్నారు. పిల్లరా, ఆలోచన చేశారా? నీ పిల్లలు పాపం చేస్తున్నప్పుడు నీ పిల్లల్ని ఎందుకు అడగట్లా? ఎందుకు ఇలా చేసావని నీ పిల్లల్ని అడగలేదంటే ఆ వారి శోధనకు ఎవరు కారణం? నీవు కారణం కదా. ఆలోచన చేశారా? అనేక సార్లు మనతో పాటే ఉన్న వారి ద్వారా మనము శోధింపబడుతున్నాం. అర్థమైందా? అనేకమైన విషయాల్లో, ప్రేమ విషయాల్లో కావచ్చు, డబ్బు విషయాల్లో కావచ్చు. ఎలీషాతో పాటే ఉన్నాడు ఎవరు? గేహాజీ. పక్కనే ఉన్నాడు గేహాజీ. కానీ దైవజనునికి అవమానం తెచ్చే కార్యం చేశాడు గేహాజీ. ప్రియులారా, సంఘములో ఉన్న నీవు, నీ ద్వారా, నా ద్వారా, నీ పక్కవారి ద్వారా నీకు శోధన, లేకపోతే నీ ద్వారా ఇతరులకు శోధన కలగకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాం. అబ్రహాము శోధింపబడటానికి శారా కారణం. హాగరును తీసుకొని ఏమన్నది? తన పెనిమిటి అయిన అబ్రహాముకు భార్యగా ఉండుటకు అతనికి ఇచ్చాను. భార్యగా ఉండటం ఏంటండి? భార్య ఒక్కతే కదా, నువ్వేంటి భార్యనిచ్చేది? లోకంలో ఎంతోమంది ఇలాంటి కార్యాలు చేస్తున్నారు తెలుసా? భార్య ఉండగానే భార్యతో మరొకరికి ఉండునట్లుగా చేస్తున్నారు. ఎంత ఘోరం పిల్లరా! ఇప్పుడు అబ్రహాము హాగరును చేర్చుకోవడానికి మొట్టమొదటి కారణం శారానే. 2వ కారణం హాగరు.
ఎందుకని హాగరు ఐగుప్తును విడిచిపెట్టింది. హాగరు ఏం చేసింది? ఐగుప్తును విడిచిపెట్టి ఎవరి దగ్గర ఉంటుంది? అబ్రహాము ఇంటిలో ఉంటుంది. అబ్రహాము ఇంటిలో ఉన్నప్పుడు అబ్రహాము వచ్చేటప్పుడు హాగర్ను వదిలిపెట్టి రావాలి కదా. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో దేశాన్ని వదిలాడు కానీ ఎవరిని వదలలేదండి. ఐగుప్తు దేశాన్ని అయితే వదిలాడు కానీ ఎవరిని వదలలేదు? హాగర్ని వదలలేదు. హాగరు ధర్మశాస్త్రానికి సూచనగా ఉంది. హాగరు శరీర కార్యాలకు సూచనగా ఉంది. దేవుని నమ్మిన తర్వాత, ఐగుప్తును విడిచిన తర్వాత, పాపాన్ని విడిచిన తర్వాత మరలా తిరిగి ఆ పాపాన్నే నువ్వేం చేసుకుని వస్తున్నావు? వెంటబెట్టుకొని వస్తున్నావు. ఐగుప్తును విడిచిన నీవు దేన్ని విడిచిపెట్టాలి? హాగరును కూడా విడిచిపెట్టాలి. అయితే అబ్రహాము ఐగుప్తును విడిచాడు కానీ హాగరును విడిచిపెట్టలేదు. పిల్లరా, ఐగుప్తు విడిచిన, ఐగుప్తు అనేది పాప సంబంధమైన దాన్ని మనం విడిచిపెట్టాలి. లోకంలో నుంచి మనం వేరైపోయాం. లోకములో నుంచి వేరైన నీవు లోకాన్ని అనుసరించకూడదు, లోకముతో సహవాసము చేయకూడదు. ఏం చేస్తున్నావు నీవు? దేవునితో సహవాసం చేస్తున్నా. దేవునితో సహవాసం, శారాతో సహవాసం, ఇంకెవరితో? హాగరుతో కూడా సహవాసం. నాకు రెండు కావాలి. అమ్మో, ఒక్కదాంతో నేను జీవించలేను అంటున్నారు. హాగరుతో కూడా సహవాసం చేస్తున్నాడు. మనము లోకము నుండి మనం ఏమై ఉన్నాం? వేరుగా చేయబడ్డాం. మూడవ కారణం అబ్రహాము. ప్రియులారా, ఎందుకని హాగరును చేర్చుకోవడంలో అబ్రహాము కారణం? యజమానుడుగా ఉండి భార్య చెబితే ఏం చేయాలి? ఆ మాటను తృణీకరించాలి. ఎందుకు? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడమ్మా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడమ్మా, వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ప్రకారం మనము జీవిద్దాం. ఆలస్యమైంది కానీ 15వ అధ్యాయంలో 2వ వచనంలో చదివితే ఏమంటున్నాడు? ఏమి ఉన్నా నాకేం ప్రయోజనం? నేను సంతానము లేనివాడినే. ఇన్ని ఉన్నా నేను సంతానము లేనివాడని సంతానము కోసం శరీర సంబంధమైన వాటిని అనుసరించవలసి వచ్చింది. అనగా హాగరు మీద ఆధారపడవలసి వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. దేవుని సమయానికి వేచి ఉండక ఏం చేశాడండి? తను అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇలాంటి అబ్రహామే చివరికి శరీరమును ఆస్పదము చేసుకున్నవాడుగా కనబడుతున్నాడు. అనగా క్రీస్తు ప్రభువును నమ్మిన తర్వాత నీకు నాకు మనలో ప్రాచీన పురుషుడు అనగా ఆదాము అనే ప్రాచీన పురుషుడు ఉన్నాడు. అతడు నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు నూతన పురుషుడు క్రీస్తు ప్రభు మనలో ఉన్నాడు. అతన్ని ప్రాచీన పురుషుడిని మనం ఏం చేశాము? అతన్ని పాతి పెట్టాం. అయితే కొన్నిసార్లు ఏం చేస్తున్నాం? ప్రాచీన పురుషుడైన ఆదాము కూడా లేచి పని చేస్తా ఉన్నాడు మనలో, విశ్వాసుల్లో. అబ్రహాములో అలాంటి కార్యమే జరిగింది. వాగ్దాన పుత్రుని కొరకు ఎదురు చూడవలసిన వాడు అడవి గాడిద స్వభావము వంటి ఎవరు పుట్టారు? ఇష్మాయేలు కోసం ఎదురు చూశాడు. ఎంత ఘోరం అండి! అర్థమైందా? వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు కోసం ఎదురు చూడవలసిన వారు దేని కోరుకున్నాడు? ఇదిగో అడవి గాడిద వంటి వాడిని కోరుకున్నాడండి. కారణం అబ్రాహాము కూడా దీనికి కారణం. ముగ్గురు కారకులే. విశ్వాసము అనేది ఎవరితో కలుసుకున్నదండి? హాగరు అనగా ధర్మశాస్త్రానికి సూచనగా ఉంది. విశ్వాసము ప్లస్ ధర్మశాస్త్రము = శరీర కార్యము. అంతే. ఒక విశ్వాసి దేన్ని అనుసరించకూడదు?
ధర్మశాస్త్రాన్ని అనుసరించకూడదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నిన్ను పాపం నుంచి తీసివేయలేవు, పాపం నుంచి నీకు ఒడ్డుకు చేర్చలేవు అన్నాడు రోమాపత్రికలో. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడు నీతిమంతుడుగా చేయబడ్డాడు అన్నాడు. అయితే ఈ వ్యక్తి విశ్వాసము కలిగినటువంటి అబ్రహాము ఎవరితో కలుసుకున్నాడండి? ధర్మశాస్త్రముతో కలుసుకున్నాడు. అనగా ఈ ధర్మశాస్త్రముతో ఎప్పుడైతే కలుసుకున్నాడో శరీర సంబంధమైన పుత్రుడు, అనగా అడవి గాడిద వంటి మనుష్యుడు వచ్చాడు. వాగ్దాన పుత్రుడు. ప్రియులారా, శారా కృపకు సూచనగా ఉన్నది. అబ్రహాము విశ్వాసము, శారా కృప, ఈ రెండు కలిసినప్పుడు ఎవరు వస్తున్నారు చెప్పండి? వాగ్దాన పుత్రుడు, ఆత్మ సంబంధమైన పుత్రుడు వస్తున్నాడు. కానీ అబ్రహాము హాగరు వలన ఎవరు వస్తున్నారు చెప్పండి? శరీర సంబంధమైనటువంటి క్రియలు, శరీర సంబంధమైన పుత్రుడు. అంటే అబ్రహాము దేని మీద ఆధారపడ్డాడు? ఆత్మ సంబంధమైన దాని మీద, లేకపోతే కృప మీద ఆధారపడక దేని మీద ఆధారపడ్డాడండి చెప్పండి? కృప మీద ఆధారపడకుండా ధర్మశాస్త్రం మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం మీద ఆధారపడ్డాడో ఏమొచ్చింది? శరీర సంబంధమైన క్రియలు బయటికి వచ్చాయి. అదే ఇష్మాయేలు, అనగా శరీర క్రియలు, స్వనీతి బయటకు వచ్చింది. దానిని బట్టి ఇప్పుడు ఏమైందో తెలుసా? హాగరు అక్కడ 4వ వచనంలో చదివితే దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. అంటే ఇప్పుడు హాగరికి ఏమొచ్చిందంటే అతిశయం వచ్చింది. ఏమని? నా యజమానురాలుతో నేను కూడా సమానం అని. నా యజమానురాలతో నేను సమానం, నా అబ్రహాము యొక్క ఆస్తికి వారసుడు ఎవరు అనుకుంటుందండి? ఇష్మాయేలు అనుకుంటుంది. అబ్రహాము యొక్క ఆస్తికి వారసుడు ఇంకా ఇష్మాయేలే, నేనే యజమానురాలిని అని ఏమి చేస్తుందంటే శారాయిని నీచమైన దానిగా చూస్తుంది. పిల్లారా, అంటే అబ్రహాములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు శారాయి, మరొకరు హాగరు. శారాయి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా సూచనగా ఉంటుండగా హాగరు శరీర సంబంధమైన వ్యక్తికి సూచనగా ఉంది. ఈ శరీర సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి ద్వారా అనగా బాహ్య సంబంధమైన పురుషుడు, శరీర సంబంధమైన పురుషుడు ఎవరు? హాగరుకు సూచనగా ఉంది. అంతరంగ పురుషుడు ఎవరికి సూచనగా ఉన్నారు? శారాయికి సూచనగా ఉంది. అంటే ఈ ఇద్దరికి ఏమి జరుగుతుందంటండి? పోరాటము జరుగుతుంది. అనగా శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు దినదినము ఏమి జరుగుతుందన్నాడు? పోరాటం జరుగుతూ ఉంది. అబ్రహాం అనే జీవితంలో, అబ్రహాం యొక్క వ్యక్తిగత జీవితంలో వీరిరువురి ద్వారా పోరాటం దాని ద్వారా అబ్రహాము నెమ్మది పొందలేకపోయాడు అనే మాట మనం చూస్తున్నాం. శారాయి ఆత్మకు సూచనగా, హాగరు శరీరానికి సూచనగా ఉన్నది. శరీర సంబంధమైన దాని ద్వారా పుట్టింది శరీరం, అంతే. ఆత్మ సంబంధమైన దాని ద్వారా పుట్టింది ఆత్మ అన్నాడు. అక్కడ 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం, చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము. ఆ శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు రెండిటికి ఏం జరుగుతుంది? విరోధం. అసలు ఒక్క క్షణం కూడా పడట్లా. ఎవరెవరికి? శరీరమునకు, ఆత్మకు అన్నాడండి. మనందరికీ తెలుసు మత్తయి సువార్తలో ఆత్మ సిద్ధమే అన్నాడు. శరీరం ఏమవుతుంది చెప్పండి? శరీరం బలహీనం. ఆత్మ జీవింపజేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనం, అంతే. శరీరం ద్వారా నువ్వు ఏమి చేయలేవు. శరీరం ద్వారా, శరీర కార్యాల ద్వారా ఉపయోగం లేదు అంటున్నాడు. ఆత్మ నిన్ను ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. ఎప్పుడైతే నీలో క్రీస్తు ప్రభు ఉన్నాడో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
రోమాపత్రిక ఒక మాట చదువుదాం చూడండి, 8వ అధ్యాయము. రోమాపత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయంలో ఏమైపోద్ది? చచ్చిపోయిద్ది. అంతే. ఎప్పుడు? క్రీస్తు మీలో ఉన్న ఎడల. అర్థమైందా? ఏ వ్యక్తి జీవితములో క్రీస్తు మనలో ఉన్నాడో ఏమవుతుంది? పాప విషయంలో మనం ఏమైపోయినట్లు? చచ్చిపోయిన వారం. తర్వాత ఆత్మ విషయములో, ఆత్మ నీతి విషయములో జీవము కలిగింది. చూసారా? పాప విషయములో చచ్చిపోయిన వాడవు, మృతుడవు నువ్వు అన్నాడు. మృతమైన వాడవు ఎప్పుడండి? క్రీస్తు మీలో ఉన్న ఎడల అన్నాడు. ఏ వ్యక్తిలో క్రీస్తు ప్రభు ఉంటాడో ఆ వ్యక్తి పాపము విషయములో ఏమైపోతాడు? చనిపోతాడు. నీతి విషయములో జీవిస్తాడు అన్నాడు. కాబట్టి ఆత్మ, శరీరము ఆత్మ, శరీర సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు. నీకు రోజు హాగరుకు, శారాయికి రోజు ఏమి జరుగుతుంది? ఒక వ్యక్తిలో పోరాటం. అబ్రహాం అనే విశ్వాసి జీవితంలో ఏమి జరుగుతుంది చెప్పండి? పోరాటం జరుగుతూ ఉంది అన్నాడు పిల్లారా. అయితే హాగరుపై మనం అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? అధికారం ఇస్తున్నాడు. ఇంకా నువ్వేం చేస్తావంటే హాగర్ను ఉపేక్షించొద్దు. అబ్రహాము హాగర్ని ఏం చేస్తున్నాడు? ఆ దాసిని తీసుకొచ్చి ఇదిగో నీ దాసి నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు. అంటే ఎవరి చేతిలో పెడుతున్నాడు? అబ్రహాము శారాయికి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు అధికారం ఇచ్చాడు. అంటే ఆత్మ సంబంధమైన అధికారం మనం కలిగి ఉండాలి. దేని మీద? శరీరం మీద. ఆత్మ సంబంధమైన జీవితానికి ఎల్లప్పుడూ శరీరం మీద ఏముండాలి? అధికారం. ఇదిగో నీ చేతిలో ఉన్నది, ఇంకా నువ్వు దాన్ని నీ చేతిలోకి తెచ్చుకోవాలి. శరీరాన్ని నువ్వు నీ చేతిలోకి తెచ్చుకోవాలి. శరీరాన్ని నువ్వు రోజు ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన జీవిగా నీవు జీవించాలంటే శరీరం నలగొట్టుకోవాలి. వారం రోజులు కాకపోతే నెల రోజులు నువ్వు ఉపవాసం ఉండాలి. అయినా నీకు కార్యం జరగట్లా, ఇంకా నలగొట్టుకోవాలి. దినదినము నా శరీరము నువ్వు ఏం చేస్తున్నాను అన్నాడు పౌలు? నలగొట్టుకుంటున్నానండి. నువ్వు నలగొట్టుకోకపోతే శరీరం ఏం చేస్తుంది? నీ మీద ఉప్పొంగా చేస్తుంది. శరీరం నీ మీద అధికారం కలిగి ఉంటుంది. శరీర సంబంధమైన కార్యాలు నువ్వు చేస్తున్నావంటే ఆత్మ సంబంధమైన కార్యాలు నీవు చేయలేవు. నువ్వు ఓడిపోయిన వాడివే అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ప్రియులారా, అబ్రహాము అనగా విశ్వాసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో నీ దాసిగా చేసుకోవాల్సింది, దాసిని దాసిగా చేసుకోవాల్సిందే. అనగా హాగరుగానే ఉంచాలి. దాసిగా అనగా శరీర సంబంధమైన దానిని శరీర సంబంధమైన దానిగా ఉంచాలి, కానీ దాన్ని మన ఆధీనములోకి తీసుకోవాలి అన్నాడు. అనగా హాగరుని ఏం చేశాడండి? ఆధీనంలో తీసుకున్నాడు. ఒకవేళ ఆధీనంలో తీసుకోకపోతే శరీరానికి అధికారం ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? శరీరానికి అధికారం ఇస్తే అల్లరి, గలిబిలి, గందరగోళం, నెమ్మది లేని స్థితి, అసమాధానం, మనశ్శాంతి కోల్పోవటం. ఎప్పుడైతే అబ్రహాము హాగరుకు అవకాశం ఇచ్చాడో ఇంట్లో ఏమి లేదు, నెమ్మది లేదు, ఎంతో గలిబిలి, మనశ్శాంతి లేదు. అసలు బయటికి పోయి సింధూర వృక్షం దగ్గర ఎప్పుడు బయట ఎందుకు కూర్చున్నాడు? శారా ఎప్పుడు గుడారంలో ఎందుకు ఉంటుంది? నెమ్మది లేనటువంటి స్థితిని అనుభవిస్తున్నాడు. కాబట్టి చాలామంది భర్తలు కూడా అంతే. ఏదైనా గొడవ అయిందంటే ఇంట్లో ఉండరు. ఎందుకో తెలుసా? బయటికి పోతే నెమ్మది ఉంటుందని. అలాగా ప్రియులారా, మనము శరీర సంబంధమైన దానిని మనము స్వాధీనపరుచుకోవాలి. శరీరాన్ని నీవు స్వాధీనపరుచుకోలేకపోతే శరీరం నీ మీద ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. శరీరము నీ మీద దాడి చేయటమే కాదు, నీకు నెమ్మది లేకుండా అసమాధానానికి గురి చేస్తుంది. అయితే ఏమంటున్నాడు? నీ చేతిలో ఉన్నది ఇప్పుడు ఏం చేయాలి? నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయాలి. దేన్ని చెప్పండి? శరీరాన్ని అన్నాడు. ఇప్పుడు ఏం చేసింది? మనసుకు వచ్చినట్టు చేయటమే కాదు,
అసలు దాన్ని తొరిమిందే లేదా? హాగర్ని ఏం చేసింది చెప్పండి? ఇంటిలో ఉండకుండా తరిమి పడేసింది, తరిమి పడేసింది అంతే. పిల్లారా, హాగరు అంటే అర్థం ఏమిటంటే పారిపోవుట. అక్కడ ఆమె పారిపోయిందిలే కానీ అసలు హాగర్ అంటేనే అర్థం ఏమిటి? ఆమె పారిపోయింది. శారా కృపకు సూచనగా ఉన్నది, హాగరు ధర్మశాస్త్రానికి సూచనగా. నీవు దేనికి చోటిస్తున్నావు? కృపకు చోటిస్తే నీకు నెమ్మది ఉంటుంది. ధర్మశాస్త్రానికి లేకపోతే పాపానికి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు నువ్వు చోటిస్తే నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు. దూత చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. 8వ వచనంలో, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళుతున్నావు? ఇప్పుడు హాగరు విడనాడబడినది, హాగరు ఏకాకిగా ఉన్నది, హాగరు తరమబడినది, హాగరు ఒంటరి. ఇప్పుడు ఎవరు తోడులేరు. హాగరు ఒంటరి జీవితం జీవిస్తుంది. అనగా కృపతో సమాధానకరంగా ఉండవలసినటువంటి హాగరు కృపను విడిచి పారిపోయింది. కృపను విడిచి ఎప్పుడైతే పారిపోయిందో హాగరుకి ఏమి లేదు, నెమ్మది లేదు. ఒంటరితనములో ఉంటే శూర మార్గములో ఉన్నటువంటి ఒక దేవదూత కనపడి, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళుతున్నావు? నిజంగా ఆమె వచ్చింది ఒక ఐగుప్తు దేశము నుంచి వచ్చింది. మరలా ఐగుప్తు దేశానికి వెళుతుందా? పాప సంబంధమైనటువంటి చీకటి నుంచి, ఐగుప్తు నుంచి నీవు కూడా వచ్చావు. మరలా నువ్వు చీకటికి వెళ్ళిపోతున్నావా? ఆలోచించి, ఎక్కడి నుండి నీవు వచ్చావు? అయ్యో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించిందని 51వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పాపములో ఉన్న నీవు వచ్చింది పాపములో నుంచి. అవును ప్రియులారా, పాప సంబంధమైన జీవితం ఐగుప్తు జీవితం. ఐగుప్తు నుండి నీవు వచ్చావు. ఐగుప్తు నుంచి వచ్చినటువంటి నీవు పారిపోతున్నావు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? మరలా తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోతున్నావా? శూరు మార్గములో, ఆ అరణ్యములో, ఆ ఒంటరితనములో, అయ్యో నా జీవితం ఏమిటి ఇలా అయిపోయింది, నా తండ్రి ఇంటికి, నా స్వస్థలానికి నేను మళ్ళీ వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటున్నావా? ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? అయితే ఎక్కడి నుండి వచ్చిందో సమాధానం చెప్పలేదు, కానీ ఎక్కడికి వెళుతుందో చెప్తుంది. ఎక్కడి నుండి వచ్చిందో చెప్తుంది. ఏమని? నా యజమానురాలైన శారాయి వద్ద నుండి నేను పారిపోయి వచ్చాను. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉంది. మన ఆత్మీయమైన జీవితంలో నీకు, నాకు, ప్రతి వ్యక్తికి, ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తికి నా జీవితం ఏమిటి? ఎందుకు నేను ఈ లోకంలోకి వచ్చాను? ఎక్కడ నుండి నేను వచ్చాను? నా తల్లి గర్భంలో నుండి వచ్చాను. నా తల్లి గర్భంలో నేను పాపిగా ఉన్నాను. పాప జీవితంతో నేను జీవించిన వాడును కాబట్టి, తల్లి గర్భంలో నేను పాపిని కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళాలి? పాపములోనే పుట్టి, పాపములోనే జీవించి, పాపములోనే చనిపోతే ఏమున్నది తెలుసా? నిత్య నరకం ఉన్నది. అమ్మా, ఎక్కడికి వెళుచున్నావు అనే దానికి హాగరు దగ్గర ఏమి లేదు, సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళాలి? కృప దగ్గరికే వెళ్ళాలి. యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఎక్కడికి వెళ్ళాలండి? కృప అయినటువంటి శారాయి దగ్గరికే వెళ్ళాలి. ఆమె కృపకు సూచనగా ఉంటుండగా నీవు ఎక్కడికి పోయినా నీకు ఏ ఉపయోగం లేదు. ఆ అరణ్యములో నీకు దాహాన్ని తీర్చేవారు లేరు, నిన్ను ఓదార్చేవారు లేరు, నీ పాపాన్ని తీసివేసేవారు లేరు. అర్థమైందా? నువ్వు వెళ్ళవలసింది కృప దగ్గరికే. యేసుక్రీస్తు కృప అంతే. ఆ కృప దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆ కృప నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఆ కృప ఏం చేసింది? యేసుక్రీస్తు కృప చేత ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టెను అన్నాడు.
పాపముల చేత అపరాధముల చేత నువ్వు చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము ఆయన తన మహాకృప చేత ఏం చేశాడండి? మనల్ని ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. నీవు శారాయి వద్దకే వెళ్ళు అన్నాడు కదా. ఏమన్నాడు? 9వ వచనం చదువుకొని మనం, ఆమె చేతి కింద ఏముండాలి? అణిగి ఉండాలి. అణిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో తిరిగి వెళ్ళింది, ప్రార్థన చేసింది. నీవు సజీవుడమైన దేవుడవని తన మనసును మార్చుకుంది, ప్రార్థన చేసింది, పశ్చాత్తాపడింది. అయ్యో నిజమే కదా, నేనెంత గర్విష్ఠురాలు అయిపోయాను, ఇదిగో నా కుమారుడు వారసుడు అవుతాను, నేను ఎన్ని కలలు కన్నాను, ఇవన్నీ ఉట్టిదే అని పశ్చాత్తాపబడిందండి. ప్రార్థన చేత, కన్నీటి చేత పశ్చాత్తాపడి మరలా తిరిగి వచ్చింది.